ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో దుమ్మురేపిన భారత జట్టు వన్డే సిరీస్ను ఘనంగా ఆరంభించింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. ఆల్రౌండ్ షోతో ఇంగ్లీష్ టీంను నిలువరించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో విరాట్ కోహ్లీ లేకపోవడం పెద్ద షాక్గానే భావించినా మిగిలిన బ్యాటర్లలో గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ రాణించారు. అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. రాత్రంతా మూవీ చూస్తూ ఎంజాయ్ చేద్దామనుకున్న అతను తర్వాతి రోజు మధ్యాహ్నం మైదానంలో అడుగుపెట్టి అద్దరగొట్టాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. 4లు, 6లతో ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. మ్యాచ్లో సత్తా చాటిన శ్రేయస్ కు అసలు తుది జట్టులో చోటే దక్కేది కాదు. కానీ కోహ్లీ మోకాలి వాపు శ్రేయస్ కు వరంలా మారింది. దీంతో దొరికిన ఛాన్స్ ను అతను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. మిడిల్ ఆర్డర్ లో తాను ఎంత కీలకమో చాటి చెప్పాడు. నిజానికి ఈ మ్యాచ్ ముందు రోజు వరకు తుది జట్టులో కోహ్లీ ఉన్నాడు. శుభన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉండడంతో తొలి వన్డేకు శ్రేయస్ ను పక్కన పెట్టాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది. ఈ విషయం శ్రేయస్ కు కూడా తెలుసు కాబట్టి మ్యాచ్ ముందు రోజు రాత్రి మూవీ చూస్తూ రిలాక్స్ అవుతున్నాడు. కానీ ప్రాక్టీస్ సెషన్ చివర్లో కోహ్లీని మోకాలి గాయం ఇబ్బంది పెట్టింది. మోకాలి వాపుతో ఇబ్బంది పడ్డ కోహ్లీ మ్యాచ్ ఆడే స్థితిలో లేడు. దీంతో ఆ రాత్రి సమయంలో కెప్టెన్ రోహిత్ వెంటనే శ్రేయస్ కు కాల్ చేశాడు. మ్యాచ్ లో ఆడాల్సి ఉంటుందని చెప్పడంతో వెంటనే హోటల్ గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. తర్వాతి రోజు మ్యాచ్ ఆడి హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. బెంచ్ పై కూర్చోవలసిన శ్రేయస్ అవకాశం రాగానే వచ్చి అర్ధశతకం బాదాడు. మంచి ప్రదర్శనతో జట్టును గెలుపు వైపు నడిపించాడు. గత కొంతకాలంగా శ్రేయస్ వన్డేల్లో నిలకడగా రాణిస్తున్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్ లో 66.25 సగటుతో 468 పరుగులు చేసి భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు 63 వన్డేల్లో 47.69 సగటుతో 2480 పరుగులు సాధించాడు. కానీ బీసీసీఐ చెప్పినా దేశవాళీ క్రికెట్ లో ఆడకపోవడంతో శ్రేయస్ సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. అప్పటి నుంచి ఆటపై మరింత ఫోకస్ పెట్టిన శ్రేయస్ తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇదిలా ఉంటే రెండో వన్డేకు కోహ్లీ అందుబాటులోకి వస్తే తుది జట్టులో శ్రేయస్ కు చోటు దక్కుతుందా లేదా అనేది చూడాలి.